జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ రామానుజదాసి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఆరాధన నవలలోని మొదటి భాగాన్ని విందామండి. నాకా మళ్ళీ పెళ్ళా? తల్లివైపు చూసి నిర్ఘాంతపోతూ అడిగాడు అనంత్. అవును, నీకే. నాకు ఆ పిల్ల అన్ని విధాలా నచ్చింది. నువ్వు కూడా చూసి అంటే ముహూర్తం పెట్టించేస్తాను. శాంతస్వరంతోనే అయినా దృఢంగానే అంది రాజేశ్వరమ్మ. అమ్మా, అనంత ముఖంలో గబగబా రంగులు మారాయి. పిల్లని చూడటానికి నీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో చెప్పు, వాళ్ళకి నేను కబురు చేస్తాను. కొడుకు ముఖంలో క్రమంగా వస్తున్న మార్పులని జాగ్రత్తగా పరిశీలిస్తున్న తల్లి నిదానంగా అంది. వద్దమ్మా వద్దు. ఇంకెప్పుడు ఈ జన్మలో ఏ ఆడదాని నీడ కూడా నా మీద పడకూడదు. పడనివ్వను నేను. వణుకుతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అన్నాడతను. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని సున్నితంగా చేలుస్తూ, అనంత్, ఒక్క మాట చెప్పనా నీకు అంది. అనంత్ సమాధానం చెప్పలేదు. నిలబడటానికి శక్తి లేని వాడిలా వెళ్ళి మంచున కూలబడి రెండు చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. చూడు అనంత్, మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏనాటికైనా అది పొరపాటని తెలుసుకోవడం, పశ్చాత్తాపపడటం ఈ రెండూ అవసరమే, కాదనటం లేదు. నా ప్రారబ్ధమో నీ దురదృష్టమో జరిగిందేదో జరిగిపోయింది. 3 పదులైనా నిండని నువ్వు ఇలా సర్వం త్యజించి అన్ని కోర్కెలకు దూరమై సరదాలను చంపుకొని విరక్తిగా సన్యాసిలా బ్రతుకుతూ ఉండటం చూసి భరించడం నా వల్ల కావటం లేదురా. నేను ఎంత కుమిలిపోతున్నానో, నా మనసు ఎంతగా క్షోభిస్తుందో నువ్వు బొత్తిగా గ్రహించడం లేదురా. అమ్మా, ఆక్రోశంలా వచ్చింది పిలుపు. ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త నువ్వు ఆలోచించి ఉంటే, ఎందుకు చెబుతున్నానో ఏమాత్రం అయినా అర్థం చేసుకోగలిగి ఉంటే ఈనాడు ఇద్దరం ఇంత బాధకి గురి అయ్యేవాళ్ళం కాదు. ఇదంతా అసలు నాదే తప్పు. ఆనాడే నేను కాస్త కఠినత్వం వహించి నిన్ను శాసించి ఉంటే ఎంతైనా బాగుండేది. నీ బాగు నువ్వు చూసుకోగలవులే అనుకున్నానే తప్ప ఇంత దూరం ఆలోచించలేదు. ఈ పొరపాటుకి బాధ్యురాలిని నేనే. దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నా మీదనే ఉంది. అందుకే ఈసారి నేను సెలెక్ట్ చేసిన పిల్లని చేసుకొని చూడమంటున్నాను. అనంత ముఖం అతని అరచేతుల్లో అశాంతంగా అటూ ఇటూ కదిలింది. చివరికి తలెత్తి తల్లివైపు చూశాడు. చిన్న పిల్లవాడిలా అన్నాడు. అమ్మా, చిన్నప్పటి నుండి నేను ఎన్నో పొరపాట్లు చేస్తూ నీకు కష్టం కలిగిస్తూనే వచ్చాను. స్కూల్కి వెళ్ళమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాణ్ణి. పోట్లాటల్లో జోక్యం కలిగించుకోవద్దని నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించి పంపినా బయటికి వెళ్ళగానే అన్ని తగవుల్లో నేనే తలదూర్చేవాడిని. పుస్తకాలు కొనుక్కోమని డబ్బు ఇస్తే అది ఎవరికో దానం చేసి ఫ్రెండ్స్ బుక్స్ మీద ఆధారపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. నువ్వు నన్ను డాక్టర్ చేయాలని కన్న కలలు నాకు తెలిసి కూడా నేను ఇంజనీర్ని అయ్యాను. ఇవన్నీ నీకు కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు నన్ను క్షమిస్తూనే వచ్చావు. పెద్దయిన తర్వాత నీకు బాధ అనిపిస్తుందేమో అన్న ఊహ అయినా లేకుండా చేసిన ఈ తప్పుని క్షమించమ్మా. ఇంకెప్పుడు నీ అనుమతి లేకుండా ఏదీ చేయను. అనంత్, నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకి తీసుకురాకురా. అప్పుడు నువ్వు ఏం చేసినా అవి నీ చదువుకి ఆటంకం తీసుకురాలేదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా, స్ట్రైకిల్లో తలదూర్చినా ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష ఫెయిల్ కాలేదు. నేను కోరిన ఫలితాన్ని నేను ఊహించిన దానికంటే ఉన్నతంగానే నాకు అందించావు. వాటికి దీనికి పోలిక లేదు. నన్నేం చెయ్యమంటావో చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. జరిగిందంతా మర్చిపోవడం అంత తేలికగా అనిపించడం లేదమ్మా. గతాన్ని గబ్బిలంలా పట్టుకొని వేలాడుతూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉందంటావా? ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న సంగతి నీకు తెలియదా? అనంత్ సమాధానం చెప్పలేదు. ఎంతసేపైనా దించిన తల ఎత్తలేదు. రాజేశ్వరమ్మ ప్రాణం చిక్కపట్టుకుని కొడుకు నోటి నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురుచూస్తోంది. నిమిషాలు దొర్లాయి. చివరికి తనే అడిగింది, ఏమంటావు? ఏం చెప్పనమ్మా. నువ్వు నువ్వు నా బలహీనత అను, ఇంకేదైనా అను.
భార్యగా మరో స్త్రీని నేను జీవితంలోకి ఆహ్వానించలేను. ఆ ఆలోచనే నేను భరించలేను. రాజేశ్వరమ్మ నిదానంగా, చూడు అనంత్, నా మాట ఒకటి శ్రద్ధగా విను, బాగా ఆలోచించు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ అపంశుభం తెలియని నీ ఇద్దరు పిల్లలకి తల్లి కావాలనే విషయం మరిచిపోకు. నా తర్వాత ఈ ఇంటికి బాధ్యత వహించగల ఇల్లాలు కావాలి. నీ మంచి చెడులు చూసేందుకు కూడా ఓ మనిషి చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. కాదనడం లేదమ్మా, కానీ ఈ అవసరాలు తీర్చేందుకు ఒక మనిషి మెడలో తాళి కట్టన అవసరం లేదు. డబ్బు పడేస్తే ఏ మనిషి అయినా ఆ పనులు నెరవేర్చగలదు. పని మనిషా? ఆ రోజుల్లో ఏనాడైనా ఇంట్లో ఏమైందో నువ్వు ఏ కాస్త అయినా పట్టించుకొని ఉంటే పని మనిషి గురించి ఇంత ధీమాగా మాట్లాడి ఉండేవాడివి కావు. వాళ్ళ సంగతి నీకేం తెలుసులే. పని మనుషులనగానే వాళ్ళ మీద అహర్నిశలు అజమాయిషీ చేసేందుకు మరో వ్యక్తి కావాలి. లేకపోతే అంతకంటే తలనొప్పి ఇంకేదీ ఉండదు. నువ్వున్నావుగా అమ్మా. ఎల్లకాలం నేనుంటానట్రా? అనంత్ ముఖం బాధతో కుచించుకుపోయింది. అలా అనకమ్మా నువ్వు అన్నాడు. నేను అనకపోయినంత మాత్రాన జరగబోయేది ఆగుతుందట్రా? అనంత్ నిస్సహాయుడిలా మళ్ళీ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరగా వచ్చింది. ఆవిడ కంఠం స్థిరంగా దృఢనిశ్చయం తెలియజేస్తూ పలికింది. అనంత్, ఇంతవరకు బలవంతంగా నీ చేత నేను ఏ చిన్న పని చేయించినట్లు జ్ఞాపకం లేదు. ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్టు విను. ముందు వెనుకలు ఆలోచించుకో. నీ మనసులో బాధని కూడా లక్ష్య పెట్టకు. కేవలం అమ్మ కోసం, పిల్లల కోసం ఈ పని చేస్తున్నాను అనే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకొని మిగతావన్నీ మర్చిపో. నేను మరో 4-5 సంవత్సరాలు బ్రతకాలని నిజంగా నీకుంటే నాకెంతో మనశ్శాంతి కలిగించే ఈ పనికి వెంటనే ఒప్పుకో. అమ్మా, నిజంగానే చెబుతున్నాను. ఈ పెళ్లి విషయంలో నీ ఇష్టాయిష్టాలతో పనిలేదు. నువ్వు పిల్లని చూడటానికి టైం లేదంటూ కప్పదాట్లు వేస్తే నేను ముహూర్తం పెట్టించేస్తాను. ఆ తర్వాత చెప్పలేదనే నిష్ఠూరం మాత్రం నా మీద వేయకు. అమ్మా, అనంత్ చటుక్కున తలెత్తి అడ్డు తగిలాడు. అతడు ఆవేశంగా చూశాడు. చెప్పు, ఏమిటి నీ సందేహం? అమ్మా, మనం మనుషులమా తీరని వెతలతో కుమిలిపోతున్నాం. సంసారమా రుణభారంతో కుంగిపోయి ఉంది. పైపెచ్చు భరించశక్యంగాని మరో బాధ్యతగా 2 పిల్లలున్నారు. ఏ ఆడపిల్ల కోరి ఈ ఇంట్లో అడుగు పెడుతుందమ్మా? ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యం వల్లనైనా, ఏ వ్యక్తుల ఒత్తిడితోనో తట్టుకోలేక బలవంతంగా వచ్చినా తర్వాత రాను రాను ఈ ఇంటి పట్ల విసుగు చెందదా? కొత్త కాపురం అనగానే కమ్మటి కలలతో ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కలలు కళ్ళలు కావటంతో భరించలేక నిరాశా నిస్పృహలతో మరో నరకం సృష్టిస్తే? అనంత్ ఆయాసంతో క్షణంసేపు ఆగి, నేను కూడా ముందే చెబుతున్నాను, అది భరించే శక్తి నాలో ఈషణ్మాత్రం కూడా లేదు అన్నాడు. రాజేశ్వరమ్మ అతని మనసులో గల భయాందోళనలు సరిగ్గా గ్రహించినట్లుగా కొడుకు తల మీద చేయి వేసి నిమిరింది. ఎంతో ఆప్యాయత నిండిన ఆవిడ స్పర్శ అతన్ని సెద తీరుస్తున్నట్లుగా, అతని హృదయంలో పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా ఉంది. చెమర్చిన కళ్ళతో మెల్లగా అంది ఆవిడ. నేను ఆ మాత్రం ఊహించలేని మూర్ఖురాలిని అనుకుంటున్నావురా అనంత్? ఇదేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నది? ఈ ఇంటికి రాధస్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే 1000 రెట్లు నేను ముందే ఆలోచించాను. నీకా భయం ఏమీ వద్దు. అన్నపూర్ణ చాలా మంచిది. ఎంతో అణుకువ, వినయ విధేయతలు గలపిల్ల. ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు కానీ కోర్కెలు కానీ లేని జీవి. పెళ్ళయి శాశ్వతంగా తనకు నీడంటూ దొరికితే అదే స్వర్గం అని భావించే నిస్సహాయురాలు. కారణం ఏమిటంటే ఆ అమ్మాయి మూగది, మాటలు రావు. నిశ్శబ్దంగా మౌనంగా నీ జీవితంలో అంతర్వాహినిలా కలిసిపోగల పిల్లనే చూశాను నేను. అనంత్ దిగ్గున తలెత్తి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు. ఆవిడ కళ్ళు ఆపేక్షతో చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు గోచరించాయి అతనికి. పల్లెటూరిలో జీర్ణమై శిథిలం కావడానికి సిద్ధంగా ఉన్న ఓ పాత ఇంటి ముందు పచ్చి కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి ఉంది.
ఆ పందిరి మధ్య ఇంకా ప్రజ్వరిల్లుతున్న హోమం, అక్కడక్కడా పడి ఉన్న అక్షింతలు, పసుపు, కుంకుమ అవన్నీ కలిపి కొద్దిసేపటి క్రితమే అక్కడ వివాహం జరిగినట్టు తెలియజేస్తున్నాయి. సన్నాయి వాయించిన వాళ్ళు తమ పని ముగిసినట్లు సామాన్లు సర్దుకుంటున్నారు. పందిట్లో పెళ్లివారికి భోజనాలకి ఏర్పాట్లు చూస్తున్న పెళ్లి పెద్ద, మీరు కూడా భోజనం చేసి పొండి అని సన్నాయి వాళ్ళకి హెచ్చరిక చేశాడు. ఇరుపక్కల వారు లేమితో ఉండటం చేత పెళ్లి క్లుప్తంగా నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్లి కొడుకు పెళ్లి తతంగం జరుగుతున్నంతసేపు ముభావంగా చికాకుగా ఉండడం వల్ల ఎవరు సరదాలకు కానీ సరసాలకు కానీ సాహసించలేకపోయారు. చాలా చిన్న పల్లెటూరు అది. పెళ్లి కూతురైన అన్నపూర్ణని ఆ ఊళ్ళో ఎరగనివారంటూ ఎవరూ లేరు. అందరూ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు ఆ అమ్మాయి చేత సేవలు చేయించుకున్న వాళ్లే. ఎవరికి ఏ అవసరం వచ్చినా మన పూర్ణ ఉందిగా, కబురు చేస్తే సరి అనుకునేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకుని పినతల్లి అండన జీవితం గడపడానికి వచ్చిన అన్నపూర్ణ ఆ ఊరికి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయిందని చెప్పవచ్చు. అక్క కూతురి చేత అందరికీ చాకరీ చేయించి సుందరమ్మ ఊళ్ళో మంచితనాన్ని పరపతిని పుష్కలంగా సంపాదించుకుంది. ఎవరికి ఏ అవసరం కలిగినా కాస్త పూర్ణని పంపవమ్మా అంటూ కబురు వస్తుంది. వారి వారి పనులను బట్టి ఇంట్లో పనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లవారుజామున ఇంకా ముందుగానే లేచో లేక రాత్రి ప్రొద్దుపోయే వరకు మేలుకునో పినతల్లికి మళ్ళీ ఎలాంటి కష్టం లేకుండా అన్నీ అమర్చిపెట్టేది. భగవంతుడు అన్నపూర్ణకి చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసినా పెరిగి పెద్దయిన తర్వాత తన సేవలతో మంచితనంతో మళ్ళీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగల సహనం నేర్పు ఇచ్చి ఆశీర్వదించాడు. మాట్లాడేందుకు నోరు ఇవ్వలేదు కానీ కళ్ళతోనే భావాలు ఎదుటివారికి తెలియజెప్పే శక్తిని ప్రసాదించాడు. అన్నపూర్ణకి పినతల్లి పెళ్లి చేయలేదు, చేయదు. శాశ్వతంగా ఆ అమ్మాయి ఇలా గ్రామసేవికగానే ఉండిపోతుందనుకున్న వారందరికీ పెళ్లి ఖాయం అయిందన్న వార్త పిడుగుపాటులా వచ్చిపడింది. ఈ సంబంధం కుదరడంతో దీనికి సుందరమ్మ ఒప్పుకోవటంలో ఏదో తిరకాసు ఉందని, ఏ లాభము మోహము లేకుండా ఆవిడ ఉత్తపుణ్యానికి ఒప్పుకోదని అందరికీ అనుమానం వేసింది. అది నిజమే. అన్నపూర్ణని తనకు కోడలుగా చేసుకునేందుకు రాజేశ్వరమ్మ కొడుకుకి తెలియకుండా సుందరమ్మకి 1000 రూపాయలు ఇచ్చేట్టుగా ఒప్పుకుంది. పెళ్ళికొడుకు రెండో పెళ్లివాడు అనగానే అందరి మనసులు శాంతించినాయి. ఎంత వయసు చెల్లిన మనిషో, ఎంత ముసలివాడో అనుకున్నారు. ముసలివాడు అయితే మళ్ళీ 3వ రోజుకే అన్నపూర్ణ విధవ అయి శాశ్వతంగా ఈ ఊరు వచ్చేస్తుందేమో. సుందరమ్మ అది గ్రహించే పెళ్లి చేశాను అనే పేరుకి చేస్తోందేమో అని రకరకాల ఆలోచనలతో కుతూహలం పట్టలేక సుందరమ్మ ప్రత్యేకంగా పిలవకపోయినా బిలబిలలాడుతూ అంతా వచ్చారు పెళ్లికి. పచ్చటి పసుబట్టలతో తెల్లటి శరీర ఛాయతో ఆరోగ్యంగా దారుఢ్యంగా కనిపిస్తూ నడిచి వస్తున్న వరుడిని చూడగానే అందరి కళ్ళు బయలు కమ్మినాయి. నోరు వాయిలేని అన్నపూర్ణకి దిక్కుమక్కువ లేని ఆ దౌర్భాగ్యురాలికి ఇంత మంచి మొగుడా? ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో విచిత్రాలు జరుగుతూ ఉంటాయని చెబుతుంటారు. అవి ఇలాంటివే కాబోలు. సానుభూతి చూపించాలని వచ్చిన అందరి హృదయాలు ఈర్ష్యతో ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అన్నపూర్ణ అదృష్టవంతురాలని అంగీకరించడానికి వారిలో ఏ ఒక్కరి ఆంతర్యం ఒప్పుకోవటం లేదు. ఇందులో ఏదో ఖచ్చితంగా ఉండి ఉంటుంది. లేకపోతే అన్నీ ఉన్న అతనికి ఆంధ్రదేశంలో అన్నపూర్ణని మించిన ఆడపిల్ల దొరక్కపోయిందా? అసలు వాళ్ళకి ఇది మూగపిల్ల అన్న సంగతి తెలుసా? ఈ సుందరమ్మ నాటకం ఏం ఆడటం లేదు కదా. అందరూ రాజేశ్వరమ్మ అన్నపూర్ణ కలిసి కూర్చున్న చోటికి వెళ్ళారు. లోపలి గదిలో ఉన్న పెళ్లికూతురు అన్నపూర్ణకి పూర్తిగా 20 సంవత్సరాలైనా లేవు. సన్నగా చామన ఛాయగా ఉంది. సాధారణంగా మామూలు వేళల్లోనే ఎప్పుడూ కళ్ళెత్తి సూటిగా ఎదుటివాళ్ల కళ్ళలోకి చూడదు అన్నపూర్ణ. అందులో ఈరోజు మరీను అవి నేలని అంటిపెట్టుకుని వదలటం లేదు. అమ్మలక్కలందరూ
ఒకేసారి బిలబిలలాడుతూ లోపలికి వచ్చి చుట్టూ మోగి కూర్చునేసరికి అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి బెదిరిన లేడీలా చూసి వెంటనే సర్దుకొని కూర్చుంది. వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ అన్నపూర్ణ గడ్డం పట్టుకొని బలవంతంగా పైకెత్తగా, ఏదే పిల్ల, ఒక్కసారి ముఖం ఎత్తు, నీకు ఈ అదృష్టపు సుడి ఏ మూల ఉందో చూస్తాను అంది. అన్నపూర్ణ ముఖం అయితే పైకి లేచింది కానీ చూపులు కిందనే ఉండిపోయినాయి. రెండో పెళ్ళి అంటే ఏ 50 దాటిన మనిషి అనుకున్నాను, ఇంత చిన్నవాడనుకోలేదు సుమా. మరో ఆవిడ బుగ్గలు నొక్కుకుంటూ విచిత్రంగా అంది. పిల్లలున్నారని విన్నాం, తీసుకురాలేదేమండి? అందులో ఒక ఆవిడ తిన్నగా రాజేశ్వరమ్మని అడిగేసింది. ఊరుకో, ఆవిడ ఏమైనా అనగలదు. పక్కనున్న మరో ఆవిడ మోచేతితో ఆవిడని పొడుస్తూ అంది. అయ్యో రామా, ఇందులో నేను అనకూడని మాట ఏమన్నాను? ఇదేం కొత్త? ప్రపంచంలో ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవడం లేదు? అంటూనే రాజేశ్వరమ్మ వైపు తిరిగి, ఏమండి పిన్నిగారు, మీకు ఏదైనా బాధ కలిగితే క్షమించండి నన్ను అంది. రాజేశ్వరమ్మ సంభాషణ ఎటువైపు దారితీస్తుందో గమనించి కంగారుగా, అయ్యో పర్వాలేదులేండి, దానికేముంది, పిల్లలు చదువుకుంటున్నారు, స్కూలు పోతుందని అంటూ నసిగేసింది. మా మూగముద్దు ఇంత అదృష్టవంతురాలవుతుందని గాని, ఇంత మంచి పూజ చేసుకుందని కానీ మేమెవరం కల్లో కూడా అనుకోలేదంటే నమ్మండి అంది ఒక ఆవిడ. ఏమిటో పాపం, ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బ్రతకవచ్చు గాని నోట్లో మాట లేకుండా బ్రతకడం మహా కష్టం. మరో ఆవిడ క్రీగంట గమనిస్తూ సానుభూతిగా అంది. వాళ్ల మాటల్లో మూగ అన్న పదాన్ని ఒత్తి పలకడం రాజేశ్వరమ్మ గమనించకపోలేదు. వ్యంగ్యంగా విషం పూసిన ఈటల్లాంటి ఆ మాటలకు ఆవిడ హృదయం చలించలేదు గాని అన్నపూర్ణ బుగ్గలు ఎరుపుని పులుముకున్నాయి. తను మూగదే, మాటలు రాని మనిషే, కానీ ఆ విషయం ఎత్తి స్పష్టంగా చూపించడానికి ఇది సమయమూ సందర్భమూ కాదే. వాళ్ళు అంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చేయాలి? అవును నిజమే, తను మూగది అని తెలిసి కూడా వీళ్ళు ఎందుకు ఒప్పుకున్నారు? తనకి కాబోతున్న భర్త మొదట తనని చూడటానికి వస్తాడని అందరూ ఎదురుచూశారు. అతను రాలేదు, ఇక ఈ సంబంధం కానట్టే అని ఆశ వదులుకున్న సమయంలో అతను హఠాత్తుగా ఏకంగా లగ్నం పెట్టించేయమని కబురు చేశాడు. అసలు అతనికి తను మాట్లాడటానికి అశక్తురాలని తెలుసా? తెలియకుండా మోసపోలేదు కదా. అన్నపూర్ణ గుండెలు జల్లుమన్నాయి. చాలాసేపటి నుంచి ఆమె కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే మెదులుతోంది. అది సరిగ్గా మంగళసూత్రధారణ జరిగే సమయం. ఇద్దరి మధ్య ఉన్న సన్నటి తెర జారిపోయింది. 2 చేతులతో మాంగళ్యం పట్టుకొని లేచి నిలబడిన అతను క్షణంసేపు అలాగే స్థాణువులా నిలబడిపోయాడు. చేష్టలు దక్కి నిలుచున్న అతన్ని పురోహితుడు ఓ చెంప మంత్రాలు చదువుతూనే, కానియండి బాబూ అంటూ హెచ్చరించాడు. పందిట్లో ఓ మూలగా కూర్చున్న సన్నాయి వాళ్ళు సీతమ్మ పెళ్లి కూతురాయనే అన్న పాటతో చెవులు హోరెత్తించేస్తున్నారు. బాబూ, మిమ్మల్నే పురోహితుడు రెండోసారి హెచ్చరించాడు. అతను ఉలకలేదు పలకలేదు. అసలు అతని చూపులను బట్టి అతని ఛాస ఇక్కడెక్కడా ఉన్నట్లే లేదు. అతని ఆలస్యానికి కారణం ఏమిటో అర్థం కాని అన్నపూర్ణ అప్రయత్నంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని చూపులు దూరంగా ఎక్కడో చిక్కుబడి ఉన్నాయి. నుదుటి నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. మంగళసూత్రాన్ని పట్టుకున్న చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. మేకపిల్ల కంఠం మీద వేటకత్తి విసిరిపుచ్చుకొని వేసే కసాయివాడు చూపుల్లా ఉన్నాయి అతని చూపులు. ఎలాగో నిగ్రహించుకుంది కానీ లేకపోతే భయంతో కెవ్వున కేక వేయాలనిపించింది అన్నపూర్ణకి. అనంత్ వెనుక నుంచి తల్లి మందలింపుగా పిలిచింది. అతను ఉలిక్కిపడ్డాడు. టైం అవుతోంది, ఏమిటి నీ యోచన? కానీ హెచ్చరిస్తున్నట్లుగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది ఆవిడ. అనంత్ క్షణంసేపు అన్నపూర్ణ ముఖంలోకి తదేకంగా చూశాడు. అకస్మాత్తుగా అతని చూపులు తన చూపులతో కలిసి నిలిచిపోవటంతో అన్నపూర్ణ కంగారు పడింది. మెల్లగా కళ్ళు కిందకు వాల్చేసుకుంది. క్షణంలో సగమైనా లేని ఆ స్వల్పకాలం ఆ మూగ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది. ఎందుకో కారణం తెలియదు కానీ అతన్ని అలా చూడగానే అన్నపూర్ణ గుండెలు జాలితో బాధతో అర్థం కాని భయంతో రెపరెపలాడిపోయినాయి.
అతను తను ఊహించుకున్నట్టు లేడు. మామూలు మగవాళ్లలా కూడా లేడు. తీక్షణంగా ఉన్న ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఉంది. అంతులేని విషాదం కూడా ఉంది. అందుకే అన్నపూర్ణకి ఆనందం బదులు బాధ కలిగింది. ఇంతటితో ఈ నవలలోని మొదటి భాగం పూర్తయిందండి. విన్నారు కదా? ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ మీద మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ సెకండ్ పార్ట్లో కలుద్దాం. మీ హైమా రామానుజదాసి. థ్యాంక్ యూ.